మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు చూస్తుండగానే 2025 సంవత్సరం అయిపోయింది. 2026 ఆంగ్ల నూతన సంవత్సరానికి వచ్చేసాం. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది మరి రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ 2026లో సింహ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారండి? 2026వ సంవత్సరంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది సంపూర్ణంగా చూసుకుందాం. ముఖ్యంగా గమనించినట్లయితే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి సాధారణంగా తెలిసేదే అష్టమ శని ప్రభావం. దీని ప్రభావం వలన కొంత ఇబ్బందులు పడక తప్పదు. కానీ కాచుకొని కాపాడగలిగే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఈ సింహరాశి వారికి బాగుంది. తత్ఫలితము చేత ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఆ గురువు అంటే దైవమే, దైవానుగ్రహం వల్ల ఈ సింహరాశి వారు చాలా సమస్యల నుంచి బయటపడతారు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందండి? ఉద్యోగం ఎలా ఉంటుంది? మార్పులు ఏమైనా చేసుకోవచ్చా? వ్యాపారం ఎలా ఉంటుంది? దాంపత్యం, వివాహం, ఇలా అన్ని రకాలుగా ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఒక్కొక్కటిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశిలో ప్రధానంగా జన్మించినటువంటి వారికి గురువు లాభస్థాన స్థితి ఉండడం ఇది చాలా యోగదాయకంగా చెప్పవచ్చు. ఎందుకనంటే మార్చి 14వ తారీఖు వరకు ఈ గురువు వక్రీకరించి ఉండడం, దశమ ప్రభావం ఉండడం, ఈ కారణం చేత సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీ మాటకి విలువ పెరుగుతుంది. పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. అన్ని విధాలుగా ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటారు. మార్చి 14 నుంచి జూన్ 1వ తారీఖు వరకు గురువు లాభస్థానంలో ఉండడం ఇది చాలా మేలు చేస్తుంది. జూన్ 1 నుంచి అక్టోబర్ వరకు కూడా ఈ గురువు 12వ స్థానంలో వ్యయస్థానంలో స్థితి పొందినటువంటి కారణం చేత ప్రధానంగా సద్వ్యయమే అవుతుంది. దైవ దర్శనం కలుగుతుంది. దైవ కార్యక్రమాలు పాల్గొంటారు. సేవా కార్యక్రమాలకి ధనం వెచ్చిస్తారు. అంటే ఇంచుమించు ఈ సంవత్సరం అంతా కూడా ఈ సింహరాశి వారికి గురువు సదా తోడై ఉంటున్నాడు. ఆఖరి 2 నెలలు నేను గొప్ప అనే స్థాయికి వెళ్లకుండా ఉండి అందరితో పాటే నేను అనే తత్వాన్ని గనక చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం 2026 సంవత్సరం అన్ని రంగాలలో విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. సహజంగా సింహరాశి వారికి కాస్త రిజర్వ్డ్ మెంటాలిటీ, బిడియం ఎక్కువగా ఉంటుంది. ఎవరితో తొందరగా కలవలేరు. అన్నీ వారికి తెలిసి జరగాలి, అన్నీ నా అదుపాజ్ఞంలోనే అందరూ ఉండాలి అనే తత్వం అన్ని రాశుల వారికంటే కాస్త ఎక్కువగా ఉంటుందండి. తప్పదు, మరి రాశి స్వభావమే అంత. కాబట్టి ఇటువంటి తత్వాన్ని తగ్గించుకుంటే శని వలన వచ్చేటువంటి దుష్ప్రభావం తగ్గుతుంది. ఎప్పుడైతే శని ప్రభావం తగ్గుతుందో దైవం అనుగ్రహం ప్రభావం పెరుగుతుంది. దైవం ఉంటుంది, అనుగ్రహం ఉంటుంది. దైవం అనుగ్రహం శని ప్రభావం తగ్గించడానికే గురు రూపంలో మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు. కానీ ఇన్ని విధాలుగా చూసుకున్నప్పటికీ కూడా అక్కడ అహం, నేను అనే దాన్ని మీరు తగ్గించుకోండి. అన్నీ గురువే చూసుకుంటాడు. ఇది సింహరాశి వారికి చెప్పవచ్చు. ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ప్రథమ శ్రేణిలో విద్యార్హతని పొందుతారు. ఉన్నత విద్యని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా విదేశీయానము, విదేశీ విద్యకి సంబంధించి జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి యోగ కాలముగా ఈ సింహరాశి వారికి చెప్పవచ్చు. ఇక ఉద్యోగం విషయం, ఈ ఉద్యోగ విషయానికి ఎప్పుడెప్పుడు ఉద్యోగం మారితే బాగుంటుంది, నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది అనేటువంటి విషయాల గురించి ముందు తెలియచేసుకుందాం. ఇక ముఖ్యంగా
అందరినీ పట్టి పీడించేటువంటిది వివాహ సంబంధ విషయం. ఇక ఈ యొక్క వివాహ సందర్భంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి అవివాహితులకి వివాహ సంబంధాలు నిశ్చయమవుతాయి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఒక ఇంటి వారవుతారని చెప్పవచ్చు. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఇదివరకు ఉన్నటువంటి దాంపత్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని, మాధుర్యమైనటువంటి జీవితాన్ని పొందుతారు. దాంపత్య సమస్యలు చాలా మటుకు తొలగిపోతాయి. ఆఖరి 2 నెలలు మాత్రం జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ అహంకారంతో ప్రవర్తించకూడదు. నా మాటే నెగ్గాలి అనే తత్వాన్ని తగ్గించుకుంటే అన్ని విధాలుగా దాంపత్యము, వ్యాపార భాగస్వామ్యంలో మీకు విలువ పెరుగుతుంది అని చెప్పవచ్చు. ఇక ఆరోగ్య విషయానికి వచ్చేసేసరికి ప్రధానంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఐరన్ డెఫిషియన్సీస్తో కొద్దిగా పరిచయగానే అలసిపోయే తత్వము, శ్వాస ఎక్కువగా తీసుకోవడము, వైరస్ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 5 నెలలు జాగ్రత్తలు పాటించడం. ఎందుకు చెప్తున్నానంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలలు, డిసెంబర్ 10వ తారీఖు వరకు జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి దూర ప్రయాణాలు చేయకండి. ఆరోగ్య సంబంధముగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశము ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి గోచరమవుతుంది. విదేశీయానము సంబంధించి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు విదేశీయానము, దూర ప్రాంత ప్రయాణాలకి సంపూర్ణంగా సూచన. ఆ సమయంలో మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థము ప్రధానంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పలుకుబడి పెరుగుతుంది. నామినేటెడ్ పోస్ట్ కానీ ఏదైనా ప్రభుత్వపరమైనటువంటి పదవి కానీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి యోగం జూలై నుంచి ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల వ్యాపార రంగంలో వ్యాపార విస్తరణకి ప్రధానంగా మే వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. జనవరి నుంచి మే వరకు కూడా వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధికి, ధనప్రాప్తికి సింహరాశి వారికి చాలా యోగకాలముగా ఉన్నదని చెప్పవచ్చు. ముఖ్యంగా రెస్టారెంట్ బిజినెస్, ఫుడ్కి సంబంధించినటువంటి బిజినెస్లో ఉన్నవాళ్ళు, హోటల్స్, రెస్టారెంట్, అలాగే రోడ్ సైడ్ వెండర్సు, పండ్ల వ్యాపారస్తులు, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్సు, సూపర్ మార్కెట్స్, అలాగే జ్యువెలరీ రంగము, విద్యా సంస్థలు, కళాశాలలు నడిపేటువంటి వాళ్ళు, అలాగే దైవ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, తీర్థయాత్రలు చేసేటువంటి వ్యాపారస్తులు, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండబోతుంది. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా చర్మ సంబంధము వ్యాపారస్తులు, తోలు సంబంధ వ్యాపారస్తులు, అలాగే గ్రౌండ్ ఆయిల్స్ అనగా పెట్రోలియం తదితర ఎడిబుల్ ఆయిల్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇనుముతో సంబంధంతో కూడుకున్నటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా ఆగస్టు నుంచి వీళ్ళకి అనుకూలంగా ఉండబోతుంది అని చెప్పవచ్చు. ఇక కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకైతే అన్ని విధాలుగా సినిమా రంగము, సీరియల్స్, సోషల్ మీడియా, ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. అలాగే సంపాదన కూడా అధికంగా ఉండబోతుంది. మరియు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసుకొని ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. అలాగే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు గృహ సంబంధముగా ఇబ్బందులు తొలగిపోయి నూతన గృహ ప్రవేశం చేసే అవకాశాలు ఈ సంవత్సరంలో మెండుగా ఉన్నాయి. అది కూడా మే లోపల వీరికి కళ సాకారం అవుతుంది, గృహం అనే కళ అని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి రైతులు ప్రధానంగా కమర్షియల్ పంటలు వేసుకున్న, సాధారణమైనటువంటి శాస్త్రీయమైనటువంటి పంటలు వేసుకున్న, అన్ని విధాలుగా వాణిజ్య పంటలలో అధిక దిగుబడి, అధిక రాబడి కూడా ఉంటుంది. 3 సార్లు పంటలు వేసుకోవడం ద్వారా మీకు మంచి దిగుబడి అనేటువంటిది కలుగుతుందని చెప్పవచ్చు. ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. అయితే జూలై నుంచి అక్టోబర్ మధ్యకాలంలో ఈ
4 నెలల మధ్య కాలంలో అప్పుల పాలు కాకుండా చూసుకోండి. ఇది మీరు మీ దగ్గర ఉన్న డబ్బుతోనే మీరు అంటే కాళ్ళు ఉన్నంత వరకే చాచాలి, కాళ్ళు చాచుకోవాలి, మనసు వెళ్ళేంత వరకు వెళ్ళకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని రైతులు వ్యవహరిస్తే అన్ని విధాలుగా సంబంధించినటువంటి యోగం అనేటువంటిది ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. ఇక మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ సంబంధముగా ఎలా ఉండబోతుందనే విషయం మనం తెలుసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారు అనంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావం. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. అలాగే జాతకరీత్యా ఎన్ని గ్రహాలు గురుగ్రహం బాగున్నా మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం లేనిదే జీవితం పరిపూర్ణం కాదు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు. ఇదంతా కూడా దైవానుగ్రహ ప్రభావమే. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ప్రతి నెల ఒక పుణ్యక్షేత్రంలో ఒక పర్వదినం రోజున సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి మన పీఠమాధ్వర్యంలో జరిపించడం జరుగుతాయి. ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, ఉద్యోగం కోసం సుదర్శన హోమం, శత్రుబాధ నివారణకి సుదర్శన హోమము, అలాగే వివాహం కావడానికి హోమాలు, దాంపత్య సమస్యల నివారణకి, ఆరోగ్యానికి, విద్య సంబంధించినటువంటి దోషాల నివారణకి ఇలా సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటివి మీ గోతనామాదులతో జరిపించడం జరుగుతుంది. వీడియోలు కూడా ప్రతి నెల పంపిస్తారు. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఉద్యోగ సంబంధంగా ఏ సమయంలో మనకు అనుకూలంగా ఉంటుంది? జనవరి 14వ తారీఖు నుంచి ఫిబ్రవరి 12వ తారీఖు వరకు నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడం కానీ, ఉద్యోగంలో అభివృద్ధిని కానీ, లేదా కొత్త ఉద్యోగంలో చేరడానికి చాలా అనువైన సమయం, అనుకూలిస్తుంది కూడా అని చెప్పవచ్చు. ఇక తదనంతరం చూసుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా మే 15 నుంచి జూలై 15 మధ్యకాలము, మే 15 నుంచి అనగా ఏప్రిల్, ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి మే 15 నుంచి జూలై 15 ఈ మధ్యకాలం ఏదైతే ఉందో అది సంపూర్ణముగా ఉద్యోగపరంగా మీరు కొత్త ఉద్యోగంలో మారడానికి, లేదా కొత్త సంస్థల్లో ఉద్యోగం మారడానికి, ఉద్యోగంలో అభివృద్ధి పొందడానికి నిరుద్యోగస్తులకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక అక్టోబర్ 17 నుంచి నవంబర్ 16వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం కూడా ఉద్యోగ సంబంధముగా చాలా అనుకూలమైనటువంటి యోగముగా చెప్పవచ్చు. ఇది ఏతావత ఉద్యోగ సంబంధముగా. అలాగే ఈ చెప్పినటువంటి సమయాల్లో కూడా వ్యాపార విస్తరణకి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా దాంపత్య సమస్యలతో, ఇంతకుముందు గ్రహాల స్థితిగతులను బట్టి మనం చెప్పుకున్న మార్చి 14 వరకు కూడా భాగస్వాములతో కానీ, జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ సంయమనం పాటిస్తూ ముందడుగు వేయండి. అలాగే ఈ మార్చి 14 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు సమయం అనుకూలంగా లేదండి. ఆకస్మిక ప్రమాదాలు కానీ, శస్త్రచికిత్సలు కానీ, డాక్టర్ని సంప్రదించాల్సినటువంటి పరిస్థితులు కానీ గోచరమవుతున్నాయి. అలాగే ఏప్రిల్ 2 నుంచి ఈ ఏప్రిల్ నెల మొత్తం కూడా న్యాయ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చాల్సినటువంటి పరిస్థితి, ఆస్తి తగాదాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ప్రభుత్వపరమైనటువంటి పన్నులు మనం కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక మే 1 నుంచి జూన్ 19వ తారీఖు వరకు కూడా అకారణమైనటువంటి విరోధాలు పెరుగుతాయి, ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, కోపతాపాలు పెరుగుతాయి. కాబట్టి సంయమనం పాటించండి. జూన్ 20వ తారీఖు నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు కూడా అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. మంచి యోగదాయకమైనటువంటి పరిస్థితిలో ఉంటారు. అలాగే ఈ ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. మీరు వాహనాల్ని అమ్మడం కానీ, గృహాల్ని అమ్మడం కానీ, ఏదైనా ఒక వస్తువు మీ నుంచి చేజారిపోవడం కానీ జరుగుతుంది. ఇక సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు అహంకారము అనేటువంటిది తగ్గించుకోండి, నేను అనేటువంటిది తగ్గించుకోండి. తద్వారా మీరు జీవితంలో అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారని చెప్పవచ్చు. ఏ తర్వాత ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి మంచి ఫలితాలు ఉంటాయి,
గురుగ్రహం అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. అలాగే మిగతా గ్రహాలు అనుకూలంగా లేవు. సప్తమ రాహువు రాశిలోనే కేతు యొక్క స్థితి పొంది ఉండడం, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కుజ మరియు రవిగ్రహ ప్రభావాలు ఏ సమయంలో అనుకూలంగా ఉన్నాయి. మిగతా సమయంలో ఉద్యోగంలో భద్రత లేదు కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తలు పాటించండి. ఏ తర్వాత దైవానుగ్రహమే ఈ సింహరాశి వారిని గట్టెక్కిస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. దైవానుగ్రహం కోసం మీరు ఏదైనా సమస్య వచ్చినప్పటికీ కూడా ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేయడము, అలాగే చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడం, ఇలా ఒక 11 రోజులు చేసి చూడండి. మీ సమస్యకి పరిష్కారం అనేటువంటిది లభిస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా కాలభైరవాష్టక పారాయణము, కాళీ కవచం అనేటువంటిది ప్రతిరోజు రోజుకి 3 సార్లు పఠించండి. బిజీ స్కెడ్యూల్లో ఉండి ఇవన్నీ చేయలేకపోతే, లేదా ఇంకా దైవానుగ్రహం మనకు ఇంకా కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ప్రతి నెల మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీరు గోతనామాలు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. మరియు మీకు ఇటువంటి మంచి విషయాలు మీకు వేగిరంగా మీకు రావాలన్నా, ప్రతి విషయం మీరు తెలుసుకోవాలన్నా యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ సంకల్ప మందిర్ అనేటువంటిది ఉంటుంది. ఆ సంకల్ప మందిర్ని మీరు ఫాలో అవ్వండి. అన్నీ మీకు మంచి విషయాలు మీకు తెలుస్తాయని చెప్పవచ్చు. ఎడిటర్ గారు, ఇప్పుడు సింహరాశిలో స్త్రీల గురించి చెప్పలేదు కాబట్టి ఈ స్త్రీల గురించి ఎండింగ్ కంటే ముందే దీన్ని యాడ్ చేయండి. అంటే ఉద్యోగం అనే దాని గురించి చెప్పాను కదా, లాస్ట్ 2-3 మినిట్స్లో ఉద్యోగం గురించి చెప్పాను, అక్కడ దీన్ని యాడ్ చేయండి. ఇక సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రధానంగా వారికి అన్ని విధాలుగా మంచి జరగబోతుంది. కాకపోతే నమ్మిన వ్యక్తులే ఎక్కువగా మోసం చేసే అవకాశము ఉంటుంది. కాబట్టి ప్రధానంగా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు మధ్యలో పరిచయం అయ్యేటువంటి వ్యక్తులని కాస్త జాగ్రత్తగా కనిపెట్టండి. వాళ్ళ వల్లనే ఆఖరి 2 నెలల్లో మీకు సమస్యలు రాబోతుంటాయి. అలాగే మీకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అనుకున్నటువంటి మేర మీకు మంచి గౌరవ మర్యాదలు కుటుంబంలో ఉంటాయి. సంఘంలో కూడా పదవి లభించే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులకి మంచి పదవి లభించే అవకాశం ఉంటుంది. వివాహం కాని అమ్మాయిలకి వివాహాలు జరగడం, సంతానవంతులు అవ్వడము అనేటువంటిది కూడా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. కాకపోతే అధిక శ్రమ, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం, ఫలితాలు తక్కువగా ఉండడం, మీ యొక్క సేవనే ఎదుటి వారికి వెళుతుంది తప్ప మీకు తిరిగి సర్వీస్కి వచ్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆ విషయాన్ని గమనించుకొని ఎంతవరకు మనం ఎదుటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలో అదొక్కడి మీరు మనసులో పెట్టుకొని ప్రయాణం చేస్తే ఈ సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. గురుగారు, మొత్తం మీద ఈ 2026లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కామెంట్ని పొందుపరచండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. 2026 సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురువారిని తెలుసుకుందాం. నమస్కారం గురువు. శ్రీమాత్రే. సో 2026 ఓవరాల్గా సింహరాశి వారి పరిస్థితి ఏంటి? ప్రత్యేకంగా యోగాలు ఏమైనా ఉన్నాయా? జాక్పాట్ కొట్టబోతున్నారా, లేదంటే దురదృష్టం వెంటాడబోతుందా? ఓవరాల్ సంవత్సరం మొత్తం వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ సింహం వారికి కనుక చూసుకుంటే ప్రస్తుతం లగ్నంలో కేతువు, సప్తమంలో రాహు, లాభస్థానంలో గురువు, శని వచ్చేసి అష్టమంలో ఉన్నాడు. అష్టమ శని అని కొంతమంది చింతిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకి 2026 ఉగాది నుంచి చూసుకుంటాం. యాక్చువల్ అయితే కొంతమంది ఏంటంటే జనవరి టు డిసెంబర్ కొన్ని ప్లాన్స్ వేసుకుంటారు, ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, దానివల్ల అడుగుతూ ఉన్నారు. అయితే నేను చెప్పేది ఒకటే, ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నంలో కేతువు ఉన్నందుకు సింహం వారికి ఇదేంటంటే తెలియని ఒక వైరాగ్యం, అలాగే కొంత ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ యోగం బ్రహ్మాండంగా ఇస్తాడు కేతువు లగ్నంలో ఉన్నందుకు. సో దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మరి వీళ్ళకి ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది, ఏమిటి అసలు ఫైనాన్షియల్ ఇచ్చేటువంటి గ్రహం ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే ఇక్కడ 5th లార్డ్ లాభంలో ఉన్నాడు ప్రజెంట్. సో ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంటుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ ఫైనాన్స్ని ఇచ్చేటువంటి గ్రహానికి కేంద్ర స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో బాగుంది.
అయితే ఇది ఎప్పటి వరకు మరి తర్వాత బాగోదు అంటే అలా ఏం లేదు. వాళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక ఫైనాన్షియల్ జాతకం బాగుంటే దానికి ఏం సంబంధం లేదు. గోచారం పెద్దగా ఎఫెక్ట్ అని చూపించదు. 12లోకి వస్తాడు గురువు ఎప్పటి నుంచి? జూన్ నుంచి. ఎప్పుడైతే 12లోకి వస్తాడో గురువు, మరి 11లో ఉన్నప్పుడు ఏమిటి, ఎలాంటి విషయాల్లో బాగుంటుంది వీరికి అని చెప్పి చూసుకున్నట్లయితే, వీరికి ఏదైనా కొత్తగా ఎవరితోనైనా అప్రోచ్ అయ్యి జూన్ లోపల ఎవరితోనైనా అప్రోచ్ చేయడానికి, కలిసి చేయడానికి, పార్ట్నర్షిప్స్కి, వివాహానికి జూన్ లోపల చాలా బాగుంది. మరి జూన్ దాటితే ఎలా ఉంటుంది ఏమిటి అంటే, జూన్ దాటితే వీళ్ళకి కలిగేటువంటి ఫలితాలు ప్రాపర్టీస్ తీసుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్స్కి, అప్పు చేసి మరీ ప్రాపర్టీ తీసుకున్నా అంటే మరీ నేను ఏది పడితే అది కొనమని చెప్పట్లేదు, బట్ మీకు వర్త్ఫుల్ అనుకునేవి మనం అప్పు చేసినా కొనమని చెప్తుంది శాస్త్రం. అన్నిటికీ జల్సాలకి అప్పు తీసుకోకూడదు. భూమి తీసుకుంటున్నాం, బంగారం తీసుకుంటున్నాం, ఖచ్చితంగా దాని వాల్యూ దానికి ఉంటుంది కదా. అట్లా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్కి బాగుంది చెప్పాలంటే. ఎప్పటి నుంచి? ఈ జూన్ తర్వాత, జూన్ నుంచి ఈ సింహం వారికి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ 7వ స్థానంలో రాహు ఉన్నందుకు సర్వసాధారణంగా ఏంటంటే వివాహ సంబంధించిన విషయంలో లోకల్గా కాకుండా విదేశీ సంబంధాలు మెయిన్గా చూసుకోవాలి. అలాగే మరొకటి ఏంటంటే సేమ్ క్యాస్ట్ కాకుండా ఒక్కోసారి డిఫరెంట్ క్యాస్ట్లో వాళ్ళ జాతకంలో ఉంటుంది. మనం అనుకుంటే ఏంటి ఈయన వేరే క్యాస్ట్ చేసుకున్నారు, ఈ అమ్మాయి వేరే క్యాస్ట్ చేసుకున్నారు, వాళ్ళ జాతకంలో ఆల్రెడీ వీళ్ళనే చేసుకోవాలని ఉంటుందండి. అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే మీరు మరి కొన్ని విషయాలు మరి తీవ్రంగా అవతల వాళ్ళు ప్లాన్ చేసి ఈ కొన్ని ఉన్నాయి లవ్ జిహాదులు అంటే అట్లాంటివి ఏమంటే అది మాత్రం తప్పు. కానీ కొంచెం డిఫరెంట్ వాళ్ళకు ఉన్నప్పుడు అది వాళ్ళకే జరుగుతూ ఉంటుంది అట్లా. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, 7వ స్థానంలో రాహు ఉన్నది. ఇక్కడ 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, వీళ్ళకి వివాహ సంబంధించిన విషయంలో విదేశాల్లో ఉండేవాళ్ళు లేదా డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళు, సేమ్ తెలుగు వాళ్ళని డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళు వచ్చి ఛాన్స్ ఉంటుంది. రెండవది ఏమిటి అంటే వీళ్ళు ఏదైనా ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నారు, విదేశాల్లో ఉండే వాళ్ళు సపోర్ట్, ఎన్ఆర్ఐ ఫండింగ్ అంటారు చూసారా, అలా ఎన్ఆర్ఐ ఫండింగ్ రావడం. లేదా ఇది ఒక స్త్రీ జాతకం అనుకుందాం, కాసేపు సింహలగ్నం ఆర్ సింహరాశి, జీవిత భాగస్వామికి విదేశాలకు వెళ్ళడానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, దీనికి బాగుంటుందని చెప్పచ్చు. అట్లా అనమాట. అట్లాగే మీకు ఉచ్చస్థానంలో ఉండేటువంటి గురువు 12లోకి వచ్చాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి తండ్రికి సంబంధించిన ఆస్తికి సంబంధించిన ఏదైనా, ఇప్పుడు తండ్రి ఆస్తి ఉంటుంది కదా, ఫాదర్ ల్యాండ్స్ అవి, మళ్ళీ తాతగారిది కదా, ఓన్లీ ప్యూర్లీ తండ్రిది అయితే కనుక అవి ఏమైనా వివాదాల్లో ఉన్నా అవి క్లియర్ అవ్వడం, లేదా ఆ యొక్క తండ్రి యొక్క ప్రాపర్టీ ఈయన పేరు మీద షిఫ్ట్ అవ్వడము, ఈయన ఏదైనా వాహనం కానీ గృహం కానీ ఏదైనా పంట పొలాలకు సంబంధించింది ఇలాంటివి ఏమైనా సరే ఇతను చేపట్టడము, ఏదైనా కొత్తగా నిగూఢమైన విద్యలు ఉంటాయి కొన్ని ఆస్ట్రాలజీ, వాస్తు, లేకపోతే ఇంకేదైనా నిగూఢమైనటువంటి కొన్ని విద్యలు ఉంటాయి, అటువంటివి నేర్చుకోవడానికి ఆసక్తి చూపించడము, ఇవి బలంగా చూపిస్తున్నాయి వీరికి చెప్పాలంటే. మరి ఇక్కడ వివాహ సంబంధించినవి అయితే మనం చెప్పుకున్నాం ఫస్ట్ జూన్ లోపల బాగుంటుంది అని. అయితే ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో సింహం వారికి ఇప్పుడున్నటువంటి కండిషన్ పరంగా ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని చెప్పి చూసుకుంటే కనుక కాస్త చేంజింగ్స్ అయితే బలంగా చూపిస్తున్నాయి. ఉద్యోగం విషయంలో చేంజింగ్స్ చూపిస్తున్నాయి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటుంటారు, ఇంటి నుంచి ఏదైనా చేసుకునేవి, అలాంటివి ఏదైనా వీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు వీరికి సింహం వారికి. అది ఈ టెంప్టేషన్స్కి లోన్ అయ్యి అక్రమ సంబంధాలు బారిన పడి వైవాహిక జీవితంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్న అవకాశాలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఇది పర్సనల్ చార్ట్ని బట్టి మనం డిసైడ్ చేయాలి. గోచారం ఎప్పుడు డిసైడ్ చేయదు అక్రమ సంబంధాల విషయం. 12వ స్థానం ఎవరికైనా పాడైతే, 12వ స్థానాధిపతి చంద్రుడు కదా, చంద్రుడు పాడైతే మెంటల్ టెన్షన్ వల్ల, ఇప్పుడు అందరూ అన్నీ బాగుండి చేసుకోవాలని లేదు, కొంత రకరకాలు ఉంటాయి అక్రమ సంబంధాలు, అన్నీ మంచి భార్య మంచి భర్త ఉన్నా కానీ అలవాటు ఉంటుంది కొంతమందికి, ఎవరో ఒకరు ఉండాలి ఖచ్చితంగా, అది వాళ్ళ పూర్వజన్మ కర్మ అనుకోండి అనుకోండి. ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే ఇంట్లో భార్య లేక భర్త కనెక్ట్ అవ్వకపోవడం సరిగ్గా, అంటే వీళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థం కాకపోవడం, వీళ్ళు చేసే ప్రతి పని వాళ్ళు వ్యతిరేకించడం. అప్పుడు ఏమవుతుందంటే, అందుకే నేను చాలామంది చెప్తుంటాను, ఏమంటే మీరు సపోర్ట్ చేయకుండా వ్యతిరేకించకండి అని చెప్తుంటాను. వ్యతిరేకిస్తున్న కొద్ది ఏమైపోతుంది, ప్రతి జెండర్కి కూడా మనకి సపోర్ట్ చేసే ఒక జెండర్ కావాలనిపిస్తూ ఉంటుంది, ఆ పనిని మెచ్చుకునే ఒక జెండర్ కావాలనిపిస్తూ ఉంటుంది. అలా బయట నుంచి ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక జీవిత భాగస్వామి ఒక స్త్రీమూర్తి ఉంది, ఆ అమ్మాయి చక్కగా పూజలు చేస్తుంటుంది, భర్తకి ఇష్టం ఉండదు, నేను చేస్తాను అది అనక్కర్లా, ఆవిడ పూజతో అవి చేసుకుంటుంది, నాకేం పోయింది, ఇది పని నేను చేసుకుంటే అయిపోతుంది. ఎప్పుడైతే వ్యతిరేకిస్తున్నామో ఒక డిఫరెన్సెస్ వచ్చేస్తాయి. బయట ఇంకోరెవరో
మీరు భలే పూజలు చేస్తారండి, మీరు అలా చేశారు ఇలా చేశారంటే అక్కడ కనెక్ట్ అయిపోతారు. ఇక్కడ ఏమవుద్దంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కూడా సెక్సువల్ దేనికోసమే కనెక్ట్ అవ్వరండి. వాళ్ళని గుర్తించడము, లేకపోతే వాళ్ళ స్వభావాన్ని గుర్తించడం, వాళ్ళు చేసే వాళ్ళ టాలెంట్ని గుర్తించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళు అసలు మెయిన్ మూలం ఏంటంటే ఎందుకు జరుగుతాయి ఇలాంటివి అంటే, ఇంట్లో ఉండే పార్ట్నర్, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వాళ్ళని గుర్తించకపోవడమే దీనికి కారణం. ఎప్పుడూ కూడా తప్పు చేయకూడదు. నువ్వు గుర్తించకపోయినా వ్యతిరేకించకూడదు. వ్యతిరేకిస్తున్నావంటే ఖచ్చితంగా వెళ్ళిపోతారండి, ఇంకా అందులో డౌట్ లేదు. సో వాళ్ళకి ఛాన్స్ ఉంటేనేమో డివోర్స్ అయిపోతారు, ఛాన్స్ లేదు ఇక్కడే పడి ఉండాలి అనుకున్నప్పుడేమో ఇట్లాంటివి జరుగుతుంటాయి వాళ్ళ లైఫ్లో. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీరు మీరు సపోర్ట్ చేయకపోయినా వ్యతిరేకించకండి అనవసరంగా. వాళ్ళు తప్పు చేస్తున్నారు, అది వేరు. ఇప్పుడు భర్త బాగా తాగేసి వస్తున్నాడు రోజు, ఇప్పుడు భార్య ఖచ్చితంగా వ్యతిరేకించాలి, అది హెల్త్ పాడవుద్దిగా. లేదా పిల్లలు పాడైపోతున్నారు, అప్పుడు వ్యతిరేకించాలి. అవతల వాళ్ళు పాడైపోతున్నప్పుడు వ్యతిరేకించడం వేరు, కానీ ఇంట్లో చేసుకునే పూజలకి, ఇంట్లో చేసుకునేటువంటి వాటికి వ్యతిరేకించకూడదు. అది అట్లా. ఇక విశేషంగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది, ఎటువంటి దైవారాధనలు ఉంటే బాగుంటుంది? తప్పకుండా అండి. వీళ్ళు ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువగా చేయాలి. కాళభైరవుడు అష్టకము, దక్షిణామూర్తి ఆరాధన. ఎందుకంటే వీళ్ళకి పంచమ స్థానం మీద శని దృష్టి కూడా ఉంది వీటికి, కాబట్టి అది చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి నెక్స్ట్ ఇయర్ 2026 జూలై ఎండింగ్ ఆ టైం నుంచి శని వక్రిస్తాడు మళ్ళీ. ఇప్పుడు ఎలాగో వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది అనేటువంటి ఒక భయం ఉంది కదా, ఈ అష్టమ శని ప్రభావం పోవడానికి ఏం చేయాలంటే, అమ్మవారి దగ్గర మీరు పూజ అయిపోయిన తర్వాత ఒక ఎంతో కొంత అన్నం ముద్దలుగా పెట్టి సమర్పించి దాన్ని ఏదైనా పక్షులకి లేకపోతే జంతువులకి కనుక దాన్ని బలి సమర్పించడం అంటారు. చేస్తే ఖచ్చితంగా వారికి ఈ అష్టమశని ప్రభావం తగ్గుతుంది. రెండవది ఏంటంటే లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః అనే నామస్మరణ చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. ఓవరాల్గా సింహరాశి వారి పరిస్థితి 2026 ఏ విధంగా ఉండబోతుంది? చాలా బాగా వివరించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దైవజ్ఞ, బ్రహ్మశ్రీ వీరపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఈ సంవత్సరం ఎటువంటి అదృష్టం, ఎటువంటి దురదృష్టం వీళ్ళు వెంటాడబోతుంది? ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మంచి విషయాలు అడిగారు. అలాగే మనకు 12 రాశులకు గాను సింహరాశి వారికి ఈ యొక్క 2026 జనవరి నుంచి 2027 జనవరి వరకు కూడా గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల, అంటే ప్రస్తుతానికి భాగ్యస్థానం అంటే 11వ ఇంట మిథున రాశిలో ఉన్నాడనమాట. ఈ జనవరి నుంచి ఆల్రెడీ నడుస్తున్నాడు, జూన్ వరకు కూడా. తదుపరి 12వ ఇంట 1000 స్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి గురువు మారబోతున్నాడు జూన్ తర్వాత. అంటే 12వ ఇంట వస్తాడనమాట. అయితే ఈ రెండు స్థానాలలో ఉండడం వల్ల కూడా సింహరాశి వారికి లాభదాయకమైనటువంటి జీవితం. పాపం వీళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఆశలు, అతి ఆశలు అన్నట్టుగా, లేదంటే ఊహల్లో జీవించడం, కలలు కంటూ ఉంటారనమాట. కలలు అంటే ఏంటంటే ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, నాకు ఈ మూలకంగా ఇప్పుడు కోట్లు వస్తాయి, లేదంటే ఇంకొక రకంగా అని చెప్పేసి వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్, ఆలోచనలు ఉన్నాయన్నమాట. వీళ్ళు ఇటువంటి ఆలోచనల్ని వదిలేసి, అవన్నీ వదిలేసి మీరు నిస్వార్థంగా ప్రతి క్షణం అన్నట్టుగా ప్రతిరోజు దైవాన్ని దర్శనం చేసుకుంటూ, ఎక్కడైనా సరే పర్వాలేదు, ఈ దేవుడినా ఆ దేవుడినా అనేం లేదు, మనము ఎక్కడ అందుబాటులో ఎవరైతే మనకు, అది కూడా భగవంతుడై ఉండాలి, ఎవరంటే వాళ్ళు కాదు. భగవంతుడిని పూజించినప్పుడే అది రీజన్ మార్గం. అలా కాకుండా మనం ఎవరన్నా పూజించేసి ఆయన చేయడం అనేది అది రాంగ్. అలా ప్రతిరోజు ప్రతినిత్యము దైవ దర్శనం చేసుకొని వీళ్ళు ప్రతి ప్రయత్నం చేసుకున్నట్టయితే కంపల్సరిగా ఏదైతే ఊహించారో, ఏదైతే కలలు కన్నారో
ఆ మార్గం కాకుండా, అంటే అక్రమైన మార్గం కాకుండా న్యాయపరంగా మీ శ్రమకు తగ్గినటువంటి మంచి ఫలితం కలుగుతుంది. అంటే మీరు చేసే కష్టంలోనే మంచి లాభాలు గడిస్తారు, మంచి లాభాలు గడిస్తారు. అప్రయత్న ఆలోచనలన్నీ కూడా, అన్ని ఆలోచనలు అన్నీ కూడా వదిలేసి, రెండోది వీళ్ళు కూడా అలాగే మారుతారు కూడా. గ్రహస్థితి ప్రభావం అనేది ఎంతటి వాడినైనా కూడా మెడలోంచేస్తుంది, ఎవరినైనా కూడా. ఆ గ్రహస్థితి వల్లనే మనుషులు ఎదురొమ్మలు ఎంచుకొని నడుస్తూ ఉంటారు. వాళ్ళ మాట తీరు వచ్చేసి భయంకరంగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది, కాఠిన్యంగా కఠోరంగా ఉంటుంది. అటువంటి వాళ్ళందరినీ, ఇలా ఉన్న వాళ్ళని కూడా ఇలా మడతేసేస్తాడు ఆయన. ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంచాలో, ఎప్పుడు ఎలా పెట్టాలో దేవుడు సమయానుకూలంగానే చేస్తాడు. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి సింహరాశి వాళ్ళకి గురువు అనుగ్రహం, గురువు అనుకూలత బాగుంది కాబట్టి అటు భాగ్యస్థానము, తర్వాత వ్యయస్థానంలో ఆ స్థానం మంచి అనుకూలమైన స్థానం కాబట్టి, అందువల్ల ఈ సింహరాశి వారికి ఆర్థిక పరంగా సర్వ విధాల ట్రావెల్స్ బిజినెస్ చేసేవాడికి దాంట్లో ఆ రూపంలో బాగా కలిసి వస్తుంది. కూలి పని చేసుకునేవాడికి ఒక పని కాదు 10 పనులు రావడం వల్ల 10 పనులు చేసుకొని వాడు 10 రూపాయలు సంపాదించుకొని స్థిరపడతాడు. అలా ఆ విధంగా వ్యాపారం చేసుకునేవాడు ఆ వ్యాపారంలో బాగా రాణించడం, ఇంకా కూడా కొత్త కొత్త వ్యాపారాలను పెట్టి ఒక వ్యాపారం కాకుండా 2 వ్యాపారాలుగా వాడు విస్తరించుకోవడం, ఇలా వాడి వ్యాపకాన్ని పెంచుకోవడం, ఇలాంటి సెక్యులేషన్ లాభాలు పొందడం. ఇంకా కూడా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి విదేశాలకు వెళ్ళే యోగం బాగా ఉంది. రెండోది, వీళ్ళు విదేశాలలో స్థిరాస్తులు కూడా సంపాదించుకుంటారు. ఏమిటి? స్వరాష్ట్రాల్లో కాకుండా, అంటే వాళ్ళ ఉన్న స్థానమే కాకుండా విదేశాలలో కూడా స్థిర ఆస్తులన్నింటినీ కూడా కూడబెట్టుకునే అవకాశం ఉంది. ఇది మంచి అవకాశం ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా వీళ్ళకి ఇప్పుడు గురువు యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో లాభాలు గడిస్తారు. వస్త్ర వ్యాపారం చేసుకునే వాళ్ళకి లాభమే. ఈ రాశి వాళ్ళకి కూడా మత్స్యకార వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి, జలచర రాశులు అంటే వాటిలో ఉన్నటువంటి జీవరాశుల వల్ల వీళ్లకు విశేషమైనటువంటి లాభదాయకమే సింహరాశి వాళ్ళకి. అలాగే వీటితో పాటు బంధువుల అనుకూలత అంటే తిట్టిన వాళ్ళే, కొట్టిన వాళ్ళే మళ్ళీ పెడతారు. ఏమిటి? తిట్టిన వాళ్ళే పెట్టడం అంటే ఒక మాటలో అది చెప్పడం, అది అన్ని విధాలా కూడా వాళ్ళకి అనుకూలమైనటువంటి సపోర్ట్. కుటుంబంలో అందరూ కూడా వీళ్ళకు సపోర్టే. గతంలో చూసుకుంటే భార్య కూడా శత్రువే. ఏమిటి? భార్య కూడా శత్రువే, తల్లి శత్రువే, తండ్రి శత్రువే, అన్నదమ్ముళ్ళు శత్రువులే, లాస్ట్కి కన్న పిల్లలు శత్రువులే, లేదా చుట్టుపక్కల వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు శత్రువులే. అలా అన్నట్టుగా వీళ్ళ జీవితం సాగింది. ఎవరి? సింహరాశి వాళ్ళకి. ఇప్పుడు అందరూ శత్రువులంతా కూడా మిత్రులై ఈ రాశి వాళ్ళకి, సింహరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తారు. అందరూ కూడా, కాని వాళ్ళు కానీ, అయిన వాళ్ళు కానీ. అయిన వాళ్ళంటే బంధువులు, కాని వాళ్ళంటే ఇతర సంఘాలు. ఇంకా కూడా చెప్పాలంటే రాజకీయ నాయకులకి విశేషమైనటువంటి అభివృద్ధి, ఉన్న పలాన వీళ్ళకు ధనార్జన, ప్రజలలో మంచి పలుకుబడి, పేరు ప్రతిష్టలు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా ఇది మంచి అవకాశాలు. అయితే ఏ పనైనా సరే వీళ్ళు ముందు భగవత్ కార్యం అంటే దైవ దర్శనం,
తర్వాత వీళ్ళ జీవితం 3 పువ్వులు 2 కాయలు. ఇది ఇంపార్టెంట్. ఏ రోజైతే వీళ్ళు దైవాన్ని మర్చిపోతారో, ఏ రోజైతే దైవ దర్శనం చేసుకోరో, ఏ రోజైతే దైవాన్ని దూషిస్తారో, మళ్ళీ అన్ని విధాల కష్టమే. ఎందుకంటే అష్టమంలో శని సంచార ప్రభావం వల్ల, అష్టమంలో అలా కూడా ఉంటుంది. ఎందుకంటే మనకు మంచి ఎంత ఉందో పొంచి చెడు కూడా అంతే ఉంటుంది మళ్ళీ వీళ్ళకి. కాకపోతే గురువు ఎక్కువగా అనుకూలంగా ఉండడం వల్ల, ఎక్కువగా సమయం కూడా ఉండడం వల్ల వీళ్ళకు, ఎందుకంటే ఇప్పుడు ఈ ఫస్ట్ భాగం జూన్ వరకు కూడా బాగానే ఉంది, ఆ తర్వాత ఇంకా కూడా బాగుంది. కర్కాటక రాశిలోకి 1000 స్థానంలోకి గురువు మారుతున్నాడు కాబట్టి అందువల్ల ఇంకా కూడా వీళ్ళు డెవలప్మెంటే, ఇంకా కూడా. అలాగే ఇల్లు అలగ్గానే పండగ కాదన్న సామెత కింద వీళ్ళు ఏంటంటే ఇల్లు అలకాల్సిన అవసరమే లేదు, పండగ జరుగుతూ ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది. అన్నట్టుగా ప్రతి విషయంలో కూడా వీళ్ళకు కలిసి వచ్చే అంశాలే అధికంగా ఉన్నాయి. విద్యార్థులకి మంచి అవకాశం. సింహరాశిలో వాళ్ళు కూడా పిల్లలకి చదువు, వాళ్ళ యొక్క విద్య మంచి గుర్తింపు తీసుకొస్తుంది. అంటే ఏంటంటే పాస్ అవుతారు కాబట్టి 10 మంది కూడా వాళ్ళని పొగుడుతారు. గుడ్ బాయ్ అంటారు, ఏమంటారు, లేదా గుడ్ గర్ల్ అంటారు. అదే వాళ్ళకు ఒక పెద్ద సన్మానం. ఏమిటి? అదే ఒక పెద్ద సన్మానం పిల్లలకి. చదువులో పాస్ అయ్యారు కాబట్టి 10 మంది వాళ్ళని పొగుడుతారు. లేదంటే వాళ్ళ పిల్లలకు చెప్పుకుంటారు, చూడండి వాళ్ళ పిల్లోడు అబ్బాయి ఫస్ట్ క్లాస్ వచ్చాడంట, మీరు ఉన్నారు ఎందుకు అని చెప్పేసి అట వాడిని పొగుడుతారు, ఇంట్లో పిల్లల్ని దూషిస్తారు. అన్నట్టుగా విద్యార్థులకి పొగడతలే, సన్మానాలే. అలాగే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి కూడా మంచి గుర్తింపు, మంచి ప్రావీణ్యత, అలాగే అనేక సన్మానాలు, సత్కారాలు. వీళ్ళే కాకుండా ఇందాక రాజకీయ నాయకుల్లో కూడా చెప్పుకున్నాము, వ్యాపారస్తులకు కూడా మంచి గుర్తింపు, వాళ్ళకు ఒక సన్మానాలు, సత్కారాలు. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారవేత్తలకి అందరికీ కూడా అవార్డులు పొందే అవకాశం కూడా ఉంది. ఏమిటి? అవార్డులు అంటే దాదాపు గిన్నీస్ బుక్ అన్నట్టుగా, వరల్డ్ అన్నట్టుగా. లేదంటే రాజకీయాలకి ఇన్వాల్వ్ కావాలి. ఏమిటి? రాజకీయం గురించి తెలియదు, మనం రాజకీయాల్లోకి వెళ్దాం, అందులో మనకు ఏమన్నా మంచి జరుగుతుందేమో అనుకునేవాడు కూడా రావచ్చు రాజకీయంలోకి. ఆ రాజకీయంలో వీడికి బాగా రాణించడం, వీడికి మంచి గుర్తింపు పొందడం, 10 మందిలో గౌరవము, 10 మందిలో మంచి ప్రశంసలు. అలా ఒక మాటలో చెప్పాలంటే దినదినాభి వృద్ధి అన్నట్టుగా ఉంటుంది. రాజకీయంలో కూడా రాణించగలుగుతారు. అలా ఆ విధంగా ఒకటే కాకుండా ప్రతి రంగాలలో కూడా వీళ్ళు ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగంలో అభివృద్ధి. వాళ్ళ ఎక్కడ కాలు మోపితే అక్కడంతా కూడా పాజిటివ్ ఎనర్జీ. ఏమిటి? పాజిటివ్. రెండోది, ఈ రాశి వాళ్ళు కూడా ఎక్కువ శాతం వీలైనంత వరకు పర్ఫెక్ట్గానే ఉంటారన్నమాట. సింహరాశి వాళ్ళు చెడుని సామాన్యంగా చేయరు, చెడు చేస్తున్నా ఒప్పుకోరు, చెడుని చూడరు, ఒప్పుకోరు. ఎక్కువ శాతం వీళ్ళు అన్యాయాన్ని అనుక్షణం వేలుతూ చూపుతూనే ఉంటారు, అన్యాయాన్ని అరికట్టడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా వీళ్ళ యొక్క జీవితము, వీళ్ళు చేసినటువంటి పాపపుణ్యాలలో అధికంగా పుణ్యాలు ఉన్నాయి కాబట్టి దానికి కాస్త ఇప్పుడు ఇల్లు చక్కబెట్టుకుంటారు. అంటే వీళ్ళ జీవితాన్ని చక్కబెట్టుకుంటారు, చక్కదిద్దుకుంటారు. అలా ఆర్థిక పరంగా గృహయోగం కలుగుతుంది, వాహన యోగం కలుగుతుంది, అలాగే వస్తు లాభము, వస్త్ర లాభము. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ సింహరాశి వాళ్ళకి కూడా అనేక విషయాలలో అధికంగా కలిసి వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఒక పక్కన అష్టమ స్థానంలో శని ఉన్నప్పటికీ అది గురుస్థానమే కాబట్టి గురు స్థానంలో
శని ఉన్నాడు, గురువు వచ్చి 1000 స్థానంలో ఉంటున్నాడు. కాబట్టి వీళ్ళకి జరగబోయే ప్రాణహాని ప్రమాదం కూడా స్వల్పంగా తేలిపోతుంది. ఏమిటి? ప్రాణం పోవాల్సింది చూసే వాళ్ళందరికీ అనుకున్న అటువంటిది, లేదంటే వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకు 10 మంది ఉన్నారంటే 10 మందికి ప్రాణ నష్టం జరిగినా వీళ్ళు తప్పించుకుంటారు. చూసే వాళ్ళందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమిటి, ఇంత పెద్ద సమస్యల నుంచి ఎట్లా బయటపడ్డారు మీరు అన్నట్లుగా మాయలాగా, ఏమిటి, ఒక మెరాకిల్ మాయలాగా ఉపద్రవాల నుంచి కూడా తప్పించుకు తిరుగువాడు దమ్మినడు సొమ్మి అన్నట్టుగా బయటపడతారు. ఆ గురువు అనుగ్రహం అలా ఉంది. అలా కొన్ని ప్రమాదాల నుంచి కూడా వీళ్ళు బయటపడతారు. లేదా ఇంకా కొంతమంది వాళ్ళ వాళ్ళ కర్మానుసారం అంటాం కదా, ఇందాక చెప్పుకున్నట్టవి పాపపుణ్యాలు చేసిన దాన్ని బట్టి పాపాలు అధికంగా ఉంటే అష్టమ స్థానంలో శని ఉండడం వల్ల ఆయన యొక్క ప్రభావం అధికంగా కూడా ప్రాణ నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంది. అంటే ఆర్థికంగా యోగాన్ని ఇస్తూనే బాగా సంపాదిస్తూ బాగా అభివృద్ధి చెందుతూ ఉన్న సమయంలోనే మళ్ళీ నష్టం జరిగే అవకాశం ఉంది. అంటే ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంది. ఆ మనిషికి పోయే ముందు కూడా విశేషమైనటువంటి వర్షాన్ని కురిపించినట్టు ఉంటుంది. ఏమిటి? ఆర్థిక అభివృద్ధి, లేదా పేరు ప్రఖ్యాతులు, ఎనలేని పేరు ప్రఖ్యాతులు ప్రసాదించడము, ఆర్థికంగా రాత్రికే వాడు కుబేరుడు అన్నట్టుగా మారిపోవడం అలాగే జరుగుతాయి. కానీ దాన్ని అనుభవించడానికి లేకుండా కూడా వాడికి ప్రాణ నష్టం జరిగేటువంటి, ఎందుకంటే పూర్వకర్మానుసారాలు సంపాదించే సమయంలోనే ఇలాంటి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది పరీక్షా జీవితమే అన్నమాట ఒక మాటలో. కానీ ఎక్కువ శాతంగా సింహరాశి వాళ్ళకి అన్ని రంగాలలో కూడా విశేషమైనటువంటి లాభదాయకం. వివాహం కానటువంటి వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి అప్రయత్న లాభాలు. అంటే ఎన్నో సంబంధాలు వెతుక్కోకుండా తొలి లేదంటే మలి, ఏమంటారు, తొలి మలి అంటే ఫస్ట్ సంబంధమే కుదిరే అవకాశం ఉంది, లేదంటే రెండో సంబంధమే కుదిరే అవకాశం ఉంది. అలా లేదు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేసి ఆగిపోయినటువంటి వాళ్ళకి కూడా ఈ సంవత్సరంలో వివాహం జరిగి తీరుతుంది. కొంతమందికి అనుకోకుండానే వివాహాలు కలిసి వస్తాయి, అయిపోతాయి, ఒక ఇంటి వాళ్ళు అవుతారు. అలాగే సంతాన విషయంలో కూడా వీళ్ళకి పుత్ర సంతాన ప్రాప్తి అధికంగా ఉంది. సంతాన సౌఖ్యము, భార్యాభర్తల మధ్య మంచి అవగాహన, సౌఖ్యము, సఖ్యత, కుటుంబ సఖ్యత, భార్యాభర్తల యొక్క బంధము బలపడుతుంది. ఎక్కువ శాతం వీళ్ళ మధ్య భేదాభిప్రాయాలతో ఎక్కువ శాతం ఎడబాట్లు ఉన్నవాళ్ళు ఎవరు? సింహరాశిలో భార్యాభర్తల మధ్య ఎడబాట్లు జరిగి, లేదంటే కొంతమంది విడిపోయి, లేదా ఇలా కొన్ని అనేక సమస్యలతో పడినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ సంవత్సరం వాళ్ళకి అన్ని శుభవార్తలే. అనేక విషయాలలో కూడా ప్రతి రంగాలలో కూడా రాణించగలుగుతారు. మంచి వ్యాపారాలు, బహు నిపుణులు అన్నట్టుగాను, లేదంటే బహు వ్యాపారవేత్తలుగాను రాణించగలుగుతారు. అలాగే కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభం చేస్తారు ఈ రాశి వాళ్ళు. లాభసాటిగానే సాగుతాయి. కుటుంబ సఖ్యత, బంధుమిత్రులతోనూ విందు వినోదాల్లో అధికంగా పాల్గొనడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అధికంగా వీళ్ళు కూడా పూజా కార్యక్రమాలకు సంబంధించి, దూర ప్రదేశాలకైనా సరే దైవ దర్శనాలకు సంబంధించి, లేదా వీళ్ళ పర్సనల్గా ఏదైనా సరే జాతకరీత్యా శాంతి కార్యక్రమాలు జరుపుకోవడం కానీ, లేదా వీళ్ళ జాతకరీత్యానే రాశి ప్రకారంగా ఓవరాల్గా అధికంగా శుభకార్యాలలో పాల్గొనడం కానీ, వీళ్ళ ఇంటి శుభకార్యాలు కావచ్చు, లేదంటే ఇతరుల యొక్క శుభకార్యాలు కావచ్చు, లేదా వీళ్ళ చేత మీదగానే శుభకార్యాలు జరిపించడం కావచ్చు, అభిషేకాలు, పుణ్య నది స్నానాలు, సముద్ర స్నానాలు, పుణ్యక్షేత్రాలను దర్శించడం, అధికంగా దానికోసమయ్యి మొత్తం మీద ఓవరాల్గా అధికంగా ఖర్చు చేస్తారు. ఆ ఖర్చు వీళ్ళ యొక్క పాప ప్రక్షాళన జరుగుతుంది. ఏమిటి? వీళ్ళ కర్మ విమోచన అన్నది ఇక్కడ జరుగుతుంది. అదే
పుణ్య నది స్నానం అంటారు కదా, గంగా నది స్నాన ప్రాప్తి ఫలప్రాప్తి అంటాం కదా. 1000 స్థానం అంటే 12వ ఇంట గురువు ఉండడం వల్ల వీళ్ళ జీవితం ఇప్పుడు పవిత్రం. వీళ్ళ జీవితం సింహరాశి వాళ్ళు కడిగిన ముత్యము. ఏమిటి? ప్రక్షాళన, కడిగిన ముత్యం అన్నట్టుగా ఈ సింహరాశి వాళ్ళ జీవితాలే కడిగిన ముత్యాలు, కడిగిన ముత్యాలు. అలా వీళ్ళ జీవితం అనేది గంగా స్నాన ఫలప్రాప్తి కంటే మించి ఉంటుంది. అధికంగా తీర్థయాత్రలకు సంబంధించి ఖర్చు చేస్తారు. హోమాలు జరిపించడాలు కానీ, అభిషేకాలు జరిపించడం కానీ, ఒక మాటలో చెప్పాలంటే పచ్చ తోరణాలు. ఏమిటి? వీళ్ళ గృహాలు కూడా పచ్చ తోరణాలతో కూడి ఉంటుంది. అనేక రంగాల్లో రాణించగలుగుతారు. మనోధైర్యంతో, సంకల్ప బలంతో, మొండి భక్తే వీళ్లను ఎక్కడికో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. అలా ఈ మంచి అవకాశం అనేది సింహరాశి వాళ్ళకి ఉంది. ఇల్లు చక్కబెట్టుకోవడానికి, కుటుంబాన్ని అంతా చక్కబెట్టుకోవడానికి, అన్ని విధాలు కూడా స్థిరపడడానికి వీళ్లకు అనేక అవకాశాలన్నీ కూడా పొంచి ఉన్నాయి. అనేక అవకాశాలన్నీ కూడా పొంచి ఉన్నాయి. ప్రమాదాలు పొంచి ఉన్నాయి అంటారు కదా, అట్లాగే వీళ్లకు మంచి మంచి అవకాశాలన్నీ కూడా పొంచి ఉన్నాయి. ఆ అవకాశాలని మనము సమయానుకూలంగా సద్వినియోగం చేసుకొని సార్థకం చేసుకోవడానికి దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు. చేయమని మనం చెప్పడం కాదు, వీళ్ళంతటా వీళ్ళే చేస్తారు. ఊహించకుండా, అనుకోకుండానే అలా వీళ్ళ దైవం నుంచి పిలుపు వస్తుంది. ఎస్, కరెక్ట్. దైవ సందేశం. ఏమిటి? దైవ సందేశం. అదే ఒక మాటలో ఇప్పుడు దాన్ని వివరంగా చెప్పుకుందాం. కొంతమంది గుడి దోవన వెళ్తూ, గుడి మార్గమనే వెళ్తూ, గుడి ముందు నడుచుకుంటూ వెళ్తూ కూడా గుడిలోకి వెళ్ళలేరు. ఇప్పుడు బాగలేను, లేదా సమయం లేదు, టైం లేదు, రేపు వెళ్తాము, లేదంటే ఇంకొకసారి వెళ్దాము అని చెప్పేసి గుడిలోకి వెళ్ళలేరు. అలాగే వెళ్ళిపోతారు, రానేడు. కొంతమంది ఏంటంటే ఎన్ని ఉన్నా, ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి ఏది ఏమైతే అవని చూద్దాం, ముందు దేవుడు అని చెప్పేసి అన్నిటి పక్కన పెట్టేసి ముందు గుడిలోకి వెళ్తారు. అంటే ఆ భగవంతుడు కూడా అనుగ్రహం ఉంది కాబట్టి వాళ్ళను రప్పించుకుంటున్నాడు. అనుగ్రహం లేకపోతే ఆయన ఛాయలకు కూడా రానేడు, గుడి ఛాయలకు కూడా రానేడు. అట్లాగా వీళ్ళు వెళ్తున్నారు అంటే కూడా అది అదృష్టవంతులే. అది కూడా వీళ్ళ జీవితము, వీళ్ళ జన్మతః పాప ప్రక్షాళన చేసుకోవడం అనేది ఈ సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా పుణ్య తీర్థ స్నాన ఫలితాలు అధికంగా ఉన్నాయి. అలాగే దాంతోపాటు వీళ్ళ జీవితం కూడా సుఖ సంతోషాలతో కూడుకొని సాగుతుంది. కాకపోతే చివరిలో మనం అనుకున్నట్టుగా రాహుకేతుల యొక్క సంచారము, అష్టమ స్థానంలో శని ప్రభావం వల్ల కొంచెం చిన్న ఇందాక అన్నాం కదా, కర్మలు అధికంగా చేసిన వాళ్ళు మూల్యం చెల్లించాల్సిందే ఉంటుంది. వాళ్ళకు ఆర్థికంగా బాగుంటుంది కానీ అనుభవించడానికి ఉండరు అన్నట్టుగా కూడా ఇటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. అందుకే దానికి సంబంధించి కూడా అటువంటి వాళ్ళు కూడా పరిహారాలు చేసుకోవడం ఎంతో అవసరం. దానికి కూడా ఈ రాశి వాళ్ళు ఏం చెయ్యాలి అంటే శివునికి రుద్రాభిషేకం జరిపించడం, లేదంటే మృత్యుంజయ హోమాలు చేయించడం, ఇలాంటివి ఈ సింహరాశి వాళ్ళు చేసినట్టు అయితే వీళ్లకు విశేషంగా కలిసి వస్తుంది. రాబోయే ఉపద్రవాల నుంచి కూడా వీళ్ళు బయటపడతారు, కలిసే వస్తుంది. ఓవరాల్గా 2026 సింహరాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.